పుణ్యకోటి మైనస్ ఆవు మరియు పులి కథ. ఒకప్పుడు ఒక గ్రామం పక్కన పెద్ద అడవి ఉండేది. ఆ గ్రామంలో పుణ్యకోటి అనే ఒక ఆవు ఉండేది. అది చాలా నిజాయితీ గలది, ఎవరిని మోసగించేది కాదు. ప్రతిరోజూ తన దూడకు పాలు ఇచ్చి అడవిలో పచ్చిక తిని తిరిగి ఇంటికి వచ్చేది. ఒకరోజు పుణ్యకోటి అడవిలో పచ్చిక తింటుండగా ఆ అడవిలోని భయంకరమైన పులి దాని ముందుకు వచ్చింది. పులి అంది, పుణ్యకోటి, నేడు నువ్వే నా ఆహారం, నిన్నే తింటాను. పుణ్యకోటికి భయం వేసింది, కాని అది చేతులు జోడించి ఇలా అంది, పులిరాజా, నాకు ఇంట్లో ఒక చిన్న దూడ ఉంది. అది నన్ను ఎదురు చూస్తోంది. ఒకసారి ఇంటికి వెళ్లి దాన్ని చూసి వీడ్కోలు చెప్పి తిరిగి నీ దగ్గరికే వస్తాను. నేను అబద్ధం చెప్పను, నమ్మితే ఒక అవకాశం ఇవ్వు. పులి మొదట నమ్మలేదు, కాని ఆవు నిజాయితీ చూసి ఒకసారి అవకాశమిచ్చింది. కాని తప్పక తిరిగి రావాలి అన్నాడు పులి. పుణ్యకోటి ఇంటికి వెళ్లి తన దూడను ప్రేమగా చూసింది. దూడ ఏడుస్తూ, అమ్మా, నువ్వు మళ్ళీ వస్తావా అని అడిగింది. పుణ్యకోటి కన్నీరు పెట్టుకుని చెప్పింది, బిడ్డా, నేను ఇచ్చిన మాట తప్పను, నేను వెళ్ళాలి. దూడను పొరుగువారికి అప్పగించి పుణ్యకోటి తిరిగి అడవికి వచ్చింది. ఆ ఆవు నిజంగానే తిరిగి రావడం చూసి పులి ఆశ్చర్యపోయింది. పులి దిగి మృదువుగా అంది, పుణ్యకోటి, నేను నీ నిజాయితీకి లొంగిపోయాను. నీ మాట నిలబెట్టుకున్న తీరు నన్ను గెలిచింది. నేను నిన్ను తినను. నువ్వు ఇంటికి వెళ్ళు. పుణ్యకోటి ఆనందంతో పులికి నమస్కారం చేసి తిరిగి తన దూడ దగ్గరకు వెళ్ళింది.